ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రత్యక్ష గుడారం యొక్క చివరి పాఠం ఈరోజు కరుణాపీఠాన్ని గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాము. చివరి పాఠంలోకొచ్చాము, కరుణాపీఠం. ఈ కరుణాపీఠం అనేది మందస్సం మీద పెట్టబడి ఉంది. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నది. మందస్సం మీద పెట్టబడి మందసపు యొక్క కొలతలతోనే, అదే కొలతతో మరి ఈ యొక్క కరుణాపీఠం కూడా చేయబడి ఉన్నది అనే విషయాన్ని గత పాఠంలో మీ జ్ఞాపకం చేశాను. ఎందుచేత అలాగ అదే కొలతతో చేయబడి ఉంది అని మనం కూడా జ్ఞాపకం చేసుకున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రత్యక్ష గుడారంలో ఉన్నవన్నీ క్రీస్తునికి సూచనగా ఉన్నాయి. మందసం కూడా క్రీస్తు ప్రభువారికి సూచనగా ఉందని మనం నేర్చుకున్నాము. కనుక క్రీస్తు ప్రభువారి ద్వారానే మరి దైవ ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రత్యక్షత అనేది మనం చూడగలుగుతున్నాం. కొలస్సీలకు రాసినటువంటి మొదటి అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అని యేసు ప్రభువారి గురించి పౌలు భక్తుడు చెప్తున్నాడు. అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అన్నాడు. అలాగే 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా దేవుని మర్మమయున్న క్రీస్తు అంటున్నాడు పౌలు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనం, దేవుని మర్మమయున్న క్రీస్తు అన్నాడు. కనుక యేసు ప్రభువారి ద్వారా మానవులమైన మనము దైవ ప్రత్యక్షతను చూడగలుగుతూ ఉన్నాము. ఆయనలో మనము చూడగలుగుతూ ఉన్నాము. కనుక ఈ విషయాన్ని కరుణాపీఠం మనకు తెలియజేస్తోంది. దేవునిలా రెండవది మనం చూస్తున్నట్లయితే కనుక ఈ యొక్క కరుణాపీఠము పైన 2 కొనలను కూడా నకిషీ పనిగా చేయబడి ఉంది. అంటే సుత్తుతో కొట్టబడినదిగై, సానగొట్టబడినదిగై నకిషీ పనిగా చేయబడి ఉన్నదని మనం చూస్తూ ఉన్నాము. ఇందులో తుమ్మకర అనుభవం లేదు. సంపూర్ణంగా మేలిం బంగారపు అనుభవమే మనం చూస్తూ ఉన్నాము. కనుక ఏ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దైవ ప్రత్యక్షతను మనకు కనుపరచడం కొరకు ఆయన సుత్తితో కొట్టబడిన అనుభవం అనగా యేసయ్య శిలువ శ్రమలను పొందినవాడై దైవ ప్రత్యక్షతను మనకందరికి కూడా కనుపరిచారు. ప్రభు చెప్పారు కదా, నన్ను చూచిన వారు తండ్రిని చూచి ఉన్నారు, నేను ఆయన వేరు కాదు ఏకమై ఉన్నాము అని ప్రభువు చెప్పారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారిలోనే మనము దేవునిని చూడగలుగుతున్నాం. ఆయనే దేవునిగా, ఇందా చెప్పాను కదా, దేవుని మర్మమైన క్రీస్తు ఆయన. వేరుగా చూడకూడదు, మనుషునిగా చూడకూడదు, దైవకుమారి కాదు, ఆయన దేవునిగా మనం ఆయన్ని చూడగలుగుతూ ఉన్నాం. 3వ మాట మనం చూస్తున్నట్లయితే కనుక కరుణాపీఠం మీద ఈ కొన ఒక కెరూబు, ఆ కొనను ఒక కెరూబును చేయబడి ఉన్నాయి. 2 కెరూబులు కూడా ముఖములు కరుణాపీఠం వైపు చూచేటట్లుగా ఉన్నాయి. 2 కెరూబుల రెక్కలు కూడా ఏకాండమై ఉన్నాయి అనే విషయాన్ని మనం అక్కడ చదువుతూ ఉన్నాము. దీని గురించి ఆల్రెడీ మీకు జ్ఞాపకం చేశాను. గత చాలా కాలం క్రితం కరుణాపీఠం మీద ఉన్న కెరూబులు అనే సందేశం ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి ఆ వీడియో చూస్తే దీని గురించినటువంటి వివరణ మీకు అర్థమవుతూ ఉంది. కనుక మరి కరుణాపీఠము అనగా దేవుని ప్రత్యక్షత. దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో మనమందరం కూడా క్రీస్తు ప్రభువారిలో నుండి మనము దైవ ప్రత్యక్షతను పొంది ఉన్నాము. ఇక్కడతో ప్రత్యక్ష గుడారం యొక్క పాఠములు ముగించబడి ఉన్నాయి. దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరిచి నడిపించును గాక. ఆమేన్.